అమ్మా నన్ను ఎందుకే ఇంత ప్రేమిస్తావు, అమ్మా నన్ను ఎందుకే ఇంత ప్రేమిస్తావు, నువ్వు పెద్దోడు అయిన తర్వాత నన్ను ఉద్ధరిస్తావని ఆయన అని ఎప్పుడన్నా అమ్మ చెప్పిందా నీకు? ఏమయ్యా ఎప్పుడన్నా చెప్పిందా? మీ నాన్న చెప్పాడా? నువ్వు పెద్దోడు అయ్యి మునగాడు అయ్యి మమ్మల్ని ఉద్ధరిస్తావని అని ఎప్పుడన్నా నాన్న చెప్పాడా? నిద్రలో కూడా అనుకోరు వాళ్ళు. కానీ నువ్వు నిన్నంటే ప్రాణంగా ప్రేమిస్తారు వాళ్ళు. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం నువ్వే. ఇంత ప్రేమ ఎందుకు అమ్మకి నీ మీద అంటే నువ్వేదో పెరిగి పెద్ద ఇదయ్యి నువ్వేదో ఆ లైఫ్ ఇస్తావు, ఆమెకి లైఫ్ ఇస్తావనో లేదా ఆమె భర్తకి అంటే నీ నాన్నకి లైఫ్ ఇస్తావనో కాదు. అమ్మ నిన్ను కన్నది గనుక ప్రేమ, ఆమె నుండి నువ్వు పుట్టావు గనుక నీ మీద వాత్సల్యం ఏర్పడింది. అది విషయం. స్తోత్రం చెప్పు. అట్లా ఎందుకు ఉండదులే అన్న. ఇప్పుడు ఏ తల్లిదండ్రి అయినా బిడ్డను కన్న తర్వాత ఆడు పెరిగి పెద్ద ఏదో మనకు ఉపయోగపడతాడన్న ఆశ ఉండకుండా ఊరుకుంటుందిలే అన్న, దాన్ని బట్టే ప్రేమిస్తారు కానీ అనే లాజిక్ నువ్వు మాట్లాడతావా? దానికి నా ప్రశ్న ఒకటి ఉంది. సరే, కాళ్ళు చేతులు బాగున్న కొడుకుని అమ్మ ప్రేమించింది ఎందుకంటే ఆడు పెరిగి పెద్దోడే ఉపయోగపడతాడని. మరి కాళ్ళు చేతులు పని చేయని కొడుకుని చంపేసిద్దమ్మా? ఏమయ్యా చంపేసిదా? ఆడు జీవితకాలం మంచంలో ఉండేవాడైనా సరే వాడిని కన్నందుకు ఆ ప్రేమను బట్టి వాడికి 1-2 కూడా ఎత్తిపోసి ఆ ఉన్నంత వరకు వాడికి ఊడిగం చేస్తానే ఉంటుంది. అది ఎందును బట్టి? ఈ కాళ్ళు చేతులు చచ్చుబడ్డవాడు లేచి వీడు పనిచేసి నన్ను బతికిస్తాడన్న ఆశతోనా? ఇప్పుడు మీకు అర్థమైద్ది అమ్మ ప్రేమ నిస్వార్థమైనదని.